కర్ణాటకలో సంచలనం రేపుతున్న హసన్ సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో బాధిత మహిళ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు స్వయంగా బంధువు అని తెలుస్తోంది. ప్రజ్వల్కు బాధితురాలు సోదరి వరుస అవుతోందని సమాచారం. తన నివాసంలోనే ఉద్యోగం ఇప్పించి ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధిత మహిళ వాపోతున్నారు. తన కుమార్తెను కూడా లైంగిక వాంఛను తీర్చాలని వేధించేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు హసన్ పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ ఆయనకు బంధువు అని తెలుస్తోంది. వరుసకు బాధిత మహిళ ప్రజ్వల్కు సోదరి అని సమాచారం. ప్రజ్వల్ రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు నాగలాపుర పాలకేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్లో వంట పని చేసేందుకు ప్రజ్వల్ అవకాశాన్ని కల్పించారు. తర్వాత 2015లో తన నివాసంలోనే బాధిత మహిళను ప్రజ్వల్ పనిలో చేర్పించుకున్నారు. రేవణ్ణ నివాసంలో 6 మహిళలు యువతులు పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. తాను పనిలో చేరిన 4 నెలల నుంచి తనపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపించారు. ఆయన తల్లి భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయం చూసి తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపణలు చేశారు. పండ్లిచ్చే నెపంతో స్టోర్ రూమ్ కి పిలిచి వేధించేవారని వివరించారు. తాను వంటగదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ తనను అసభ్యంగా తాకుతూ వేధించేవారని బాధిత మహిళ ఆరోపించారు. నలుగు స్నానం చేయించారని, ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయించారని, స్నానాల గదికి తీసుకెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆక్రోశించారు. ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపారు. అతని చేష్టలకు భయపడి తన కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నెంబర్ను బ్లాక్ చేసుకుందని, ఆ తర్వాత తాను పని విడిచిపెట్టి బయటకొచ్చేశారని వాపోయారు. కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉండడం, తన భర్తకు తనకు గొడవలు జరుగుతుండటంతో తప్పనిసరి పరిస్థితులతో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని బాధితురాలు వెల్లడించారు. మరోవైపు యువతులను ప్రలోభపెట్టి ప్రజ్వల్ తన వాంఛలను తీర్చుకొని వాటిని వీడియోలుగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు దుయ్యబట్టారు. ప్రజ్వల్ వీడియోలంటూ 3000కు పైగా వీడియో సీడీలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు, వీడియోకు సంబంధించిన ఆరోపణలపై మాట్లాడేందుకు విపక్ష నాయకుడు ఆర్ అశోక్ నిరాకరించారు. దళ నేతలే దానికి సంబంధించి మాట్లాడతారని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు. ప్రజ్వల్ ను పొత్తు అభ్యర్థిగా బరిలో నిలిపి భాజపా తప్పు చేసిందని ఆ పార్టీ సానుభూతి పరులు విమర్శలు గుప్పించారు. అటు హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డ కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఉండదని కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ స్పష్టం చేశారు. హాసన లోక్సభ సభ్యునిగా ప్రజ్వల్ రేవణ్ణ ఎన్నిక చెల్లదని, ఉన్నత న్యాయస్థానం ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ఆయన సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. రేవణ్ణ నివాసంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంపై సొంత పార్టీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్వల్ ను, అతని తండ్రి మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జనతాదళ్ సెక్యులర్ జేడీఎస్ అధినేత హెచ్డి దేవగౌడకు ఆ పార్టీ ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్ లేఖ రాశారు. ఈ ఘటన పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, అది పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందన్నారు. 19 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమో లేదా వాళ్లు ముఖ్యమో ఆలోచించి అధినేత హెచ్డి దేవగౌడ, కుమారస్వామి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. 24 గంటల్లో వారిని పార్టీ నుంచి బహిష్కరించి పార్టీ సిద్ధాంతాలను కాపాడాలన్నారు. అటు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రజ్వల్ బాబాయ్ హెచ్డి కుమారస్వామి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని, ఆ దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకొస్తాయన్నారు. ఉప్పు తిన్న వారెవరైనా నీరు తాగాల్సిందేనని, అలాగే తప్పు చేసేవారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిన అంశంతో తనకెలాంటి సంబంధం లేదన్నారు. తాను, తన తండ్రి హెచ్డి దేవగౌడ మహిళల విషయంలో చాలా గౌరవంగా వ్యవహరించామన్నారు. ఇందులోకి తమ పేర్లను లాగొద్దన్నారు.